నేను చేసేటువంటి పనులు, నడవడిక ఇవన్నీ కూడాను ఏ ఐడియల్స్, ఏ ఆదర్శాలు నా జీవితాన్ని గవర్న్ చేస్తున్నాయో, నా జీవితాన్ని నడిపిస్తున్నాయో అవన్నీ కూడా నేను ప్రజల ముందు వారి యొక్క ఆమోదానికి పెట్టాను ఆల్రెడీ. సో నేను ఎందుకు ఇటువంటి భావాలు కలిగి ఉన్నాను, ఈ భావాలతోటి నేను ఎందుకు నా జీవితాన్ని నడుపుకుంటున్నాను అంటే నాకున్నటువంటి అనుభవాల మీద గ్రాడ్యువల్గా ఈ భావాల్లోకి వచ్చాను. సో ఐ క్లెయిమ్ టు బీ అన్ యావరేజ్ మ్యాన్ విత్ లెస్ దాన్ యావరేజ్ ఎబిలిటీ. సగటు మానవుడిని మాత్రమే నేను. తర్వాత సగటు మానవుడి కంటే తక్కువ ఎబిలిటీసు, పనులు చేసే శక్తి కలిగిన వాడిని నేను. కాబట్టి నేను యావరేజ్ మనిషిని కూడా కాదు, అందరికంటే తక్కువ వాడిని. ఇంకా చెప్పాలంటే నేను ఒక అధమాధమ మానవుడి కింద చెప్పుకున్నాడు. నేను గొప్పవాడిని, దైవాంశ సంభూతుడిని, ఒక ప్రాఫిట్ని అని ఏనాడు గాంధీ గారు తనని తాను వర్ణించుకోలేదు. తను ఒక సామాన్య మానవుడునని, సత్యాహింసల మీద ప్రయోగాలు చేస్తున్నానని, తనకి వేరే దైవాంశ సంభూతులు కానీ, అటువంటి కార్యక్రమాలు కానీ, సూపర్ న్యాచురల్ పవర్స్ కావాలని కానీ ఆయన ఏనాడూ చెప్పలేదు.